రెగ్యులర్గా అందరికీ నమస్తులండి. ఈ బండి పాపం ఇప్పుడే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ పంది గుద్ది పాపం ఆయన పడిపోతే ఇప్పుడే తెలిసిన వాళ్ళు హాస్పిటల్కి పంపించారు వెనకాల తీసుకురావడానికి. అయితే ఈ విషయం మీద మీకు ఒకటి చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా నిన్నటి జర్నీ అంతా కూడా ఒక ఆత్మ బాధతో వెళ్ళిన ఒక ఆత్మ సంబంధించింది. అంటే హెల్పింగ్ కోరుతుంది అనమాట. శరీరాన్ని వదిలేసిన ఆత్మ నా హెల్ప్ కోరుతుంది. అది పూర్తి చేసిన తర్వాత గోమాత నాకు రక్షగా మరుసటి రోజున ఇస్తుందన్నమాట. ఏది ఆవు పంచకం ఇస్తుంది. నేను బొట్టు పెట్టుకుంటాను. అయితే ఆవు పంచకంతో పాటు ఎప్పుడైనా ఇట్లా ఆవు పేడ వేసి వెళ్ళింది అనుకోండి, అది ఒక రక్షా కవచం అనమాట. అంటే ఏదన్నా రక్షా కవచం అంటే ఏదన్నా జరగబోతుందనేది హింట్ కూడా ఇస్తుందన్నమాట. అందుకని మనసు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మనసు ఆందోళనగా ఉంది. అయినా కానీ ఇదిగో మనసు ఇట్లా అవి అలా తింటుంటే సంతోషం అన్నమాట. ఏంటి అబ్బా ఆందోళనగా ఉందని చెప్పి నేను అక్కడ కూర్చున్నాను. అక్కడ కుర్చీలో కూర్చున్నాను. నేను సడన్గా ఇదిగో ఇట్లా జరిగింది. అందుకే ప్రతి నిమిషము అలర్ట్గా ఉండాల్సిన కాలం వచ్చింది. డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కానీ. తిను